హైదరాబాద్కి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకు భయ్య అంటే ఎలీ లిల్లీ అని చెప్పేసి యూఎస్ఏ ఫార్మా పరిశ్రమ అనమాట. అయితే మరి అది ఇప్పుడు హైదరాబాద్కి రాబోతుందని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. ఎందుకంటే మనకి రీసెంట్గా ఎలీ లిల్లీ సంబంధించినటువంటి ప్రెసిడెంట్, అతని పేరు ప్యాట్రిక్ జాన్సన్ అనమాట. అయితే ఆయన మరి హైదరాబాద్ వచ్చి మనకి రేవంత్ రెడ్డి గారితో కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. సో మరి దీంట్లో భాగంగా మరి ఫైనల్ డెసిషన్ ఏంటంటే దాదాపు వాళ్ళు 9,000 కోట్ల పెట్టుబడితో ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నారని చెప్పేసి సో తెలుస్తూ ఉందన్నమాట. అయితే మరి దీంట్లో భాగంగా మరి వాళ్ళు ఇక్కడ ఏమేమి కట్టబోతున్నారు భయ్య అంటే అసలు ఏమేమి చేయబోతున్నారు అంటే మరి ఇక్కడ హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్, అదేవిధంగా క్వాలిటీ సెంటర్ నెలకొల్పుతామని చెప్పేసి వాళ్ళైతే తెలియజేయడం జరిగింది. సో మరి వాళ్ళు పెట్టే ముందు ఖచ్చితంగా కొన్ని విషయాల గురించి ఆలోచిస్తారు కదా, మరి ఇక్కడ ప్రభుత్వం సహకరించిద్దా లేదా అని చెప్పేసి డౌట్లు ఉంటాయి కదా. అయితే మరి వీటి గురించి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే వాళ్ళకి క్లియర్ కట్గా ఒక క్లారిటీ ఇచ్చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మూసుకొని మీరు నమ్మవచ్చు, 100% ప్రభుత్వం నుంచి మీకు 100% మీకు సపోర్ట్ ఉండిద్ది అని చెప్పేసి మరి వాళ్ళకైతే ఒక హామీ ఇచ్చారనమాట. సో దీంతో పాటు ఆయన చెప్పింది ఏంటంటే మరి హైదరాబాద్లో చూసుకుంటే అనేక దిగ్గజ కంపెనీలు కూడా ఉన్నాయి. మరి దేశంలో 40% మరి బల్క్ డ్రగ్స్ కూడా మరి ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళకైతే మరి దీని గురించి వివరించడం జరిగిందనమాట.